సో ఎట్లా అనిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి? వాడు వేసిన వాడు మునిగిపోయినా మునిగిపోయినా మాకేం పర్వాలేదు, మాకు అద్దె వద్దు, కాంగ్రెస్ వద్దు, పార్క వద్దు. ఎందుకని వాళ్ళు మంచిగా ఏమని చెప్తాను అలాంటి వాడుకు రాని వాళ్ళు బాగానే చెప్తారు. రమ్మని పోవాని తీసుకొని రా, పోవని జుట్టు బిక్కుతాయి ఊరికొస్తే. రేవంత్ రెడ్డినా అలాంటి కొడుకు రమ్మని వాడి మొక్క అంగడి పోయినా బారక వేసిండు, ఎవరికి ఎత్తాడా బొమ్మది గాడు దండగా వేసినవన్నీ వేస్ట్. మాకు ఏ రూపాయి బిల్లు తగ్గి నాట్లు ఎందుకు ఎత్తావు? బస్ వద్దు, బామ్మర్దొద్దు, బస్ మాకు వద్దే వద్దు. ఆ బస్సులు ఆలాడబడితే నువ్వుకెత్తారు, నెక్కెత్తారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది మరి ఏంటవా? ఏ పథకాలు వచ్చినాయి ఇంటి? మాకే పథకాలు రాలే సారు, మాకేం రాలే, మాకు అస్సలు ఏం వస్తలేదు. మాకు అది గ్యాస్ లేదు, ఏది లేదు. 500 గ్యాస్ అన్నాడు, 500 లేవు. మాకు పింఛన్ లేదు, ఏది లేదు. వాడు ఒక్క రూపాయి చూద్దాం మాకు పంపలే. అది అసలు ఏమి ఇస్తలేడు ఆ బామ్మారిది గాడు. ఏ పథకాలు వచ్చినాయి? మాకే పథకాలు రాలేదు, అసలు ఏం రాలే. ఏం రాదు, ఏం చేయం? ఇప్పుడు 6 పథకాలు అని చెప్పిండు. ఒకటి ఫ్రీ బస్సు పథకం ఒకటే కనిపిస్తా ఉన్నది, మిగతా ఏం రాలేదా మీకు? తనుకుంటా గుద్దుకుంటా బస్ ఉంటాడా? మాకు బస్ వద్దే వద్దు, మాకు బస్ వద్దే వద్దు. 2500 వస్తానని అవి వేయలేదు. ఇప్పుడు 2500 ఇచ్చినా అంటుండు కదా రేవంత్ రెడ్డి. ఏముంటాడు చెప్పడానికి కొడతారు అట్లాంటి. మాకు ఇయ్యలేదు అస్సలే. కూల్ చేసుకున్న బాపడి వాళ్ళకి 2500 ఎత్తారని వేయలేదు వాడు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఈ సీజన్ కల్లా రైతు బంధు పడేది. ఈ టైం కల్లా ఇంక ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అస్సలు పడతలేవు వాళ్ళకి ఏం లేదు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తా ఉన్నది? కాంగ్రెస్ వద్దు. ఆ 1000 రూపాయల గ్యాస్ మేము నిన్ననే కొనుక్కున్నాం, 1000 ఇచ్చి. 500 ఇస్తానన్నాడు, 500 లేవు, 5 పైసలు లేవు, మాకేం వస్తలేదు. వాడు వస్తే మాత్రం చెప్పులు అందుకొని కొడతాం. ఎవరిని? రేవంత్ రెడ్డిని. మరేంది అంతే మరి. మాకైతే 500 2500 ఎత్తాడు, 2500 లేవు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం వచ్చినాయి కానీ ఇప్పుడు ఆ దొడ్డు బియ్యం వస్తాయి. ఆ దొడ్డు బియ్యం అప్పుడైనా సన్న బియ్యం తిన్నా కానీ ఇప్పుడు ఆ దొడ్డు బియ్యం ఎత్తాడు. మీకు 2000 ఉన్నదానికి 4000 చేస్తా అని చెప్పింది. 5 పైసలు లేవు సారు, 2000 లేవు. ఆ 2000 కూడా పింఛన్కి ఆ 2000 ఇస్తాడు కానీ ఆ 2000 లేవు, 4000 లేవు. 2 సంవత్సరాలుగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. వాడు 5 పైసల బిల్లు ఎత్తలేడు. ఇస్తాం వస్తాం అని అన్నాడు కానీ ఏమి లేదు, మాకేమి ఇవ్వలేదు. మాకేం లేదు, అస్సలు ఏమిస్తలేడు. మేము కూల్ చేసుకొని బాపది గాంధీకు బురదల్లో గిట్టున పడుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుందా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అనిపించింది. ఎందుకనంటే మాకు అన్ని సవరం చేసిండు, అన్ని చేసిండు. మాకు బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు. ఆయన ఉన్న కంచె పింఛన్ వస్తుంది. వీడు వచ్చిండు 5 పైసలు వస్తాడు. ఆయన వచ్చిన కానీ కాలం అవుతలేదు. పడతాడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ పడతాడు. అంటే ఈ టైం కి రైతు బంధు పడేది, వర్షాలు పడేది. ఈ వరకు మాకు మత్తడే పడేది, కాలమే అయితలేదు. 500కు ఫ్రీ గ్యాస్ అన్నాడు. 500 1000 రూపాయలు తీసుకుంటాను. ఇప్పుడు గ్యాస్ ఎత్తలేడు, ఏమి ఎత్తలేడు. 6 పథకాలలో మీకు ఏ పథకాలు వచ్చినాయి, ఏ పథకాలు రాలేదమ్మా? బస్ అని అయితే బస్ కు పోతే ఆరడ పడతాను. మేము బస్సులో గుద్దుకుంటారు, తన్నుకుంటారు. నీ మోగందా నా మోగందా అనుకుంటారు, తిట్టుకుంటారు. అందులో ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటారు. ఆటోలు పెడతారు బస్సులు చేయబట్టి. ప్రతి దానికి రేట పెంచుతాడు. దేనికి పెంచుతాడు చెప్పు? కూరగాయలకు రేటేనా, బియ్యానికి రేటేనా, మిరపకాయలు కొనుక్కుందామన్న రేటేనా, దేనికి రేటేనా? కూరగాయలు 40-60 రూపాయల కిలో కొని వండాలంటే ఏమనుకొని తింటావు 10 మంది ఉన్నాళ్ళు చెప్పు? అన్నిటికీ రేటు పెంచుడు ఎక్కడిది? గతంలో ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగానే అనిపించింది. ఇప్పుడు ఏది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు అయితా ఉన్నాయా? చెప్పిన పనులు చేసిండా? ఏమి చేయాలి మాకు, ఏమి చేయాలి మాకు? ఏమేమి చేసిండో అవన్నీ చేసినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మాకేం చేయలేదన్నా, మాకేం న్యాయం చేయలే. మీకు బస్సు పథకం ఏ విధంగా అనిపిస్తా ఉంది? ఇంటింటికి 2000 పింఛన్ ఇస్తాని మాట్లాడిర్రు, అవి లేవు, ఏది లేదు. ఇప్పుడు 2000 ఉన్నదానికి 4000 చేసిండా? ఏది ఏదన్నా ఏది చేసిన ఏవి అనువే చెప్పు. ఇవాళకి వచ్చినాయి 4000. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు, అదొకటి చేసిండా? చేయలే, ఏం చేయలే, మాకు ఏం చేయలేదన్నా.